పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. అందు నిమిత్తమై మన మధ్యలో ఉన్న జ్యోతి గారు వచ్చి వాక్యం చదివినిపిస్తారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరిచిన కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దేవుడు మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామములో రక్షణ పొందలేము అని చెప్పారు. ఎవరునంటే పేతురు, యోహాను గారు ఈ మాటలు మాట్లాడారు. ఎందుచేతనంటే వీరు వాక్యాన్ని గ్రామాల్లో ప్రచురం చేస్తున్నారు, దేవుని మాటలు చెబుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి ఆరోహణమైన తరువాత వీరు లోకంలో దేవుని మాటలు చెబుతూ ఉన్నప్పుడు వారికి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. వారిని నిలబెట్టేసి అసలు మీరు ఏ విధంగా ఈ మాటలు చెబుతూ ఉన్నారు అని వారిని నిలదీసినప్పుడు ఆ 4వ అధ్యాయంలో 1 నుంచి చదివినప్పుడు ఆ మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. అయితే ఆ సందర్భంలో ఆ పేతురు గారు, యోహాను గారు అంటున్న మాటలు ఏమిటంటే, ఈ లోకములో ఈ యొక్క మనుష్యులు, ఆకాశము క్రింద ఉన్నటువంటి మనుషులు పెట్టిన పేర్లలో కానీ, ఈ ఆకాశము కింద ఉన్నవారు ఎవరైనా కానీ మనిషికి రక్షణ ఇవ్వలేరు. ఎవరు ఇవ్వగలరు అని అంటే ఆ యేసుక్రీస్తు మాత్రమే రక్షణ ఇవ్వగలడు. ఆ నామమున మాత్రమే మనము రక్షణ పొందగలము అని చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనుషుల వల్ల రక్షణ రాదు, మనుషులు పేర్లు పెట్టి చేస్తున్నటువంటి వారి వల్ల రక్షణ రాదు. ఎవరి వల్ల అంటే యేసుక్రీస్తు ప్రభు వల్ల మాత్రమే. ఎందుకు అన్నప్పుడు మనము లూకాసు వార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తాం. అక్కడ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని. ఎవరు పుట్టారు? ఇప్పుడు రక్షకుడు పుట్టాడు. రక్షకుడు అంటే ఎవరు? రక్షించేవాడు. ఆయన మాత్రమే రక్షించగలడు. ఈ మాటలు, ఈ వాక్యం ఎందుకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను అని అంటే, మీ అందరికీ తెలుసు, మేము ఈ వారం రోజులు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఢిల్లీ పర్యటనలో ఒక విషయం నన్ను ఆకట్టుకుంది. ఏమిటి అని ఆలోచించినప్పుడు అక్కడ ప్రధానమంత్రి గారి యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో, రాష్ట్రపతి గారి యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మేము గ్యాలరీ కూర్చున్నప్పుడు కొన్ని శకటాలు మా ముందుకు వచ్చాయి. అందులో ప్రధానమైనవి 3. ఏమిటి అని అంటే, 1 మిలిటరీ వారి శకటము, 2 నావికాదళం శకటము, 3 వాయుసేన శకటము. అంటే 3, 1 మిలిటరీ, 1 ఆకాశంలో విమానాలు, 2 సముద్రంలో నౌకలు. అంటే ఈ 3 శకటాలు భారతదేశం మీదకి ఏ దేశము రాకుండా రక్షించటానికి, ఏ దేశము మనల్ని మీద దాడి చేయకుండటానికి వారు మనకి రక్షణ కవచంగా ఉన్నారు. టీవీలో అనేక పర్యాలు మనం చూస్తాం అవన్నీ. కానీ వారు చేసిన త్యాగాలు, వారు ఈ దేశాన్ని రక్షించడానికి, ఈ దేశంలో ఉన్న ప్రజలను రక్షించడానికి వారు పడుతున్న పాటులను, వారు పడుతున్న శ్రమలను, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శకటముల ద్వారా చూపించారు. మనకి మాత్రము ఏమీ తెలియదు. అంటే మన చుట్టూ మనలను రక్షించటానికి ఎంతమంది, ఎన్ని వేల మంది మన మీదకి బాంబులు పడకుండా ఉండటానికి, మన మీదకి యుద్ధ నౌకలు రాకుండా ఉండటానికి. అంటే ఆకాశం నుంచి ఒకవేళ విమానాల ద్వారా ఈ భారతదేశ ప్రజలను చంపేస్తారేమో అని ఆకాశంలో విమానాల ద్వారా మనల్ని రక్షిస్తున్నారు. ఒకవేళ సముద్ర మార్గము ద్వారా
వచ్చి భారతదేశంలో ఉన్న ప్రజలను హింస పెడతారు, చంపేస్తారని నావికాదళం వారు అక్కడ పనిచేస్తున్నారు. సరిహద్దులలో మిలిటరీ దళం పనిచేస్తున్నది. మేము వెళుతూ ఉన్నప్పుడు మాకు ఒక మిలిటరీ అయినా మేము ఎక్కినటువంటి బోగిలో ఆయన కూడా ఎక్కారు. మాటల సందర్భంలో మాటలు కలిపినప్పుడు ఆయన అన్నారు, 12 ఏళ్ళుగా నా భార్య బిడ్డలకి దూరంగా ఉన్నాను అన్నాడు. ఇప్పుడే వచ్చానండి, వెళుతున్నాను ఇప్పుడు మళ్ళీని. 12 ఏళ్ళుగా నా బిడ్డల ప్రేమకు దూరం అయిపోయానని బాధపడ్డాడు. కానీ ఎందుకు దూరంగా ఉన్నాడు అని అంటే మనలను రక్షించడానికి, ఈ భారతదేశ ప్రజలను రక్షించడానికి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు మిలిటరీ వారు. అంటే ఇంతమంది భారతదేశ ప్రజలను రక్షించడానికి నీ వ్యవస్థలు పనిచేస్తున్నాయి కదా, మరి ఆ వ్యవస్థలలో పనిచేస్తున్నటువంటి మనుషులను రక్షించడానికి ఎవరున్నారు? అందుచేతే ఈ మాటలు చెప్పాలని నేను ఆశపడి మీకు వివరిస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఈ లోకములో లేదా ఈ ఆకాశము క్రింద ఉన్నటువంటి ఎవరు కూడా మనుష్యులను రక్షించలేరు అని పేతురు గారు, యోహాను గారు చెప్తూ ఉన్నారు. అయితే యుద్ధాల నుంచి కాపాడటానికి ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కానీ ఈ మనుష్యుల యొక్క పాపముల నుండి, ఈ మనుష్యుల యొక్క దుర్నీతి నుండి, ఈ మనుష్యుల యొక్క అక్రమాల నుండి ఎవరు రక్షించగలరు? మన మీద యుద్ధానికి వస్తున్నప్పుడు సైన్యం పనిచేస్తున్నది. కానీ నీ హృదయములో పాపం ఉన్నప్పుడు, నీ ఆలోచనలో దుర్మార్గత ఉన్నప్పుడు ఎవరు నిన్ను రక్షించగలరు? నీ ఆత్మీయ జీవితాన్ని ఎవరు రక్షించగలరు? ఆ విషయాన్ని ఈరోజు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచిద్దాం. ఎందుకు, దేని నుంచి ముందు మనిషికి రక్షణ కావాలి? ఆ విషయాల గురించి చూద్దాం. మొట్టమొదటిది మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 21వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, మనుషుల యొక్క పాపముల నుండి వారికి రక్షణ కావాలట. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని 1వ అధ్యాయం 21వ వచనం, 1వ అధ్యాయం 21వ వచనం. మనుషుల యొక్క పాపముల నుండి రక్షణ అవసరం. అంటే మనిషి పాప జీవితంలో ఉన్నాడు. ఎందుచేత? తన చూపుతో, తన మాటతో, తన చేతతో, తన చేష్టతో, తన నడకతో, తన పడకతో పాపము చేస్తున్నాడు మనిషి. కాబట్టి ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరినండి? పాపముల నుండి మనుషులను రక్షించను. అంటే ఇప్పుడు మనిషి పాపం నుండి రక్షణ కావాలి. ఎందుకు మనిషి పాపం నుండి ఎందుకు రక్షణ కావాలి అని అంటే, రోమాపత్రికలో మనము చూస్తాము 6వ అధ్యాయం 23వ వచనం ఏమిటో తెలుసా? పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఎలాగనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చాలమ్మా. మరొక చోట ఏమో రాయబడి ఉందంటే, పాపము పరిపక్వమై మరణమును కనునని రాయబడి ఉండదు. కాబట్టి ఇప్పుడు మనిషి చేసే పాపాన్ని బట్టి ఆ మనిషికి రక్షణ కావాలి. అంటే ఇప్పుడు మనుషుల పాపముల నుండి రక్షణ కావాలి. మిలిటరీ వారు యుద్ధాల నుంచి మనం రక్షిస్తారు, నావికాదళం రక్షిస్తుంది, వాయుసేన రక్షిస్తుంది. మరి మనిషి ఆ వాయుసేనను, ఆ విమానము నడిపే మనిషి, ఆ మిలిటరీలో ఉండేటువంటి ఆ సైనికులు, లేదా ఆ యొక్క ఓడలను నడిపేటువంటి మనిషి ఒకవేళ పాపము చేస్తే ఎవరు రక్షించాలి ఇప్పుడు? కాబట్టి మనిషి పాపం నుండి మొదట మనకి రక్షణ కావాలి. లేకపోతే ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కంటుది. ఆ పాపం వలన వచ్చే జీతము మరణమై ఉంటుంది. గనుక పాపము నుండి మనకి రక్షణ కావాలి, మొట్టమొదటిది. రెండవది, మొదటి తెస్సలోనిక పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనంలో చూసినప్పుడు, ఈ రాబోవు దేవుని ఉగ్రత నుండి కూడా మనిషికి రక్షణ కావాలి.
మీ యొద్ద ఆ. మాకెట్టి ప్రవేశము కలిగెను. ఆ. అక్కడి జనులు ఆ. మమ్మును గూర్చి ఆ. తెలియజెప్పుచున్నారు. ఆ. మరియు మీరు విగ్రహములను విడిచి పెట్టి ఆ. జీవము గలవాడను సత్యవంతుడనగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. యేసు అనగా అర్థం ఏంటండి? రక్షకుడు. అంటే ఇప్పుడు ఉగ్రతలో నుండి, ఏ ఉగ్రత? రాబోతూ ఉన్న ఉగ్రతలో నుండి. ఇప్పుడు కృపాయుగములో ఉన్నాము. మనము చేసిన పాపాల వల్ల ఆయన గర్జించు సింహంవలె రాబోతూ ఉన్నాడు. మన నడవడిక సక్రమంగా లేకపోవటం వలన, మన ఆలోచన దుర్మార్గత నుండి తప్పించుకోకపోవటం వలన మన మీదకి ఉగ్రత రాబోతూ ఉన్నది. కాబట్టి ఆ ఉగ్రత నుండి మనకి రక్షణ కావాలి. రెండవది. మూడవది చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను చెప్పాను. ఇప్పుడు దేనికి రక్షణ కావాలంటే నశించిపోతున్న దానికి రక్షణ కావాలి. చూడండి ప్రియులారా, మన పెరటిలో ఒక మొక్క వేసినప్పుడు ఆ మొక్క ఎండిపోతుంటే ఏం చేస్తాం? మనం నీరు పోస్తాం. ఎందుకు తెలుసా? అది ఎండిపోకుండా ఉండటానికి. లేదా మరింతగా ఆలోచన చేస్తే ఎరువు వేస్తాం. ఎందుకు తెలుసా? ఆ మొక్క ఎండిపోకుండా ఉండటానికి. మరి నీవు నశించిపోతున్నావు కదా, నీ ఆలోచనతో, నీవు చేతులతో పాపము చేసి నీవు నశించిపోతున్నావు గనుక నిన్ను రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఇప్పుడు మూడవది, నశించిపోతున్న దాన్ని రక్షించటానికి. మూడు విషయాలు. ఒకటి, పాపం నుండి రక్షణకు. రెండు, ఉగ్రత నుండి రక్షణకు. మూడు, నశించిపోతున్న దాన్ని రక్షించుటకు. ఈ మూడు విషయాల్లో రక్షణ కావాలి. అయితే ఈ రక్షణ ఎవరు ఇవ్వగలరు మనకి అని ఆలోచించినప్పుడు మూలవాక్యంలో మనము చూసాము. ఎవరు రక్షించగలరు? ఎవరి వలన రక్షణ కలుగుతుంది? అసలు ఈ భూమి మీద, ఈ ఆకాశము కింద ఏ మనుషుడైననో, ఏ మనుషుడు సృష్టించినదైననో కూడా మనిషిని రక్షించలేదు. మరి ఎవరు రక్షించగలరు? ఎవరు రక్షించగలరు? యెషయా గ్రంథము 47వ అధ్యాయము 15వ వచనము చూద్దాం. నీవు ఎవని కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారం చేయువారు తమ తమ పాటలకు వెళ్ళిపోచున్నారు. రక్షించువాడు ఒకడైనా ఉన్నాడు. నీ తల్లిదండ్రులు కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్క చెల్లెళ్ళు కానీ, చివరికి నీ బిడ్డలు కానీ నిన్ను రక్షిస్తారా? చూడండి ప్రియులరా, ఒక భార్య భర్తలిద్దరూ ఒక జూకి వెళ్ళారట. ఈ జూకి వెళ్ళినప్పుడు ఆ జూలో ఉండేటువంటి సింహాలు, పులులు, ఆ ఎలుగుబంటులు ఇవన్నీ చూడటానికి, వాటిని సంరక్షించడానికి జూ పెడతారు. జూ పార్క్ ఉంటుంది. ఆ పార్కులో సరదాగా చూడటానికి భార్య భర్తలు ఇద్దరు వెళ్ళారట. వెళ్ళినప్పుడు సడన్గా ఒక పులి వచ్చి, వీరు ఆ పక్కంట నడుచుకుంటూ వెళుతుంటే మరి ఆ కాపలాదారుడు అజాగ్రత్తగా ఉన్నాడేమో, ఆ యొక్క బోన్లో నుంచి ఆ దూసుకు వచ్చినటువంటి పులి భార్యను పట్టుకుందట. మరి భర్త వివాహ సమయంలో ప్రమాణం చేశాడు. ఏమని? నీ కష్టములో, నీ సుఖములో నీకు నేను తోడుగా ఉంటాను, నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఎప్పుడైతే పులి వచ్చి భార్యను పట్టుకుందో భర్త పారిపోయాడట. నిన్ను రక్షించేవాడు ఒక్కడైనా ఉన్నాడా? నిన్ను రక్షించేవాడు ఎవడైనా ఉన్నాడా? వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. చాలామంది అనుకుంటారు మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ లోకంలో అనేక మంది పైన మనము ఆనుకొని ఉంటాం, అనేక వారిని నమ్ముకొని ఉంటాం. వారు ఏమన్నా చేయగలరా అని అంటే అదే 47వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమన్నా తెలుసా? మీ చదవమ్మ గట్టిగా.
నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసిపోయి ఉన్నావు. జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకి వచ్చునని రాకుండా నిన్ను తప్పించి రక్షించిదిరేమో అని ఆలోచించుకోవాలి. జ్యోతిష్యులు ఏమన్నా కాపాడతారండి? చాలా స్పష్టంగా వాక్యం చెప్తున్నది. జ్యోతిష్కులట, నక్షత్ర సూచకులట, మాసచర్య చెప్పు. మాసచర్య అంటే మాసం అంటే నెల. నీకు ఈ నెలలో ఎలాగుంటుంది, నీ నక్షత్రాన్ని బట్టి, నీ తిథిని బట్టి ఇలాగుంటుంది అని చెప్తూ బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. కానీ వారిని బట్టి మనం ఆలోచిస్తే వారెవరైనా మనలను రక్షించగలరా? వారెవరైనా మనలను కాపాడగలరా? ఆలోచించండి. నిన్ను రక్షించువాడొక్కడైనను ఉండడో. మరి ఎవరు రక్షించాలి మనల్ని? మనం రక్షించేవారు ఎవరు? మన పాపాల నుండి రక్షించేవారెవరు? మనకు వచ్చే ఉగ్రత నుంచి రక్షించేవారెవరు? మనకు ఎదురవుతున్నటువంటి ఆ నశించిపోతున్న ఆత్మను రక్షించేవారు ఎవరున్నారు అనంటే యోనా గారు మాట్లాడుతున్నాడు ఆ మాట. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో యోనా గారు అంటున్నాడు, అయ్యా నువ్వే నన్ను రక్షించగలవు, ఇంకెవడో నన్ను రక్షించలేడు అంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మాట వినకుండా తన ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తే చివరకు తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపడానికి ఆ చేప కడుపులోకి ఇసిరి పాడేశారు. చేప మింగేసింది. అప్పుడు లోపలుండి అంటున్నాడు, నేను మొక్కుకొని మొక్కుబడులను చెల్లింపక మానను యెహోవా యొద్దనే దొరుకునని ప్రార్థించెను. ఏం దొరికింది? యెహోవా వద్ద రక్షణ దొరుకును అని అప్పుడు ప్రార్థించాడండి. అప్పుడు వరకు ఏమన్నాడు తెలుసా? ఓడ కింద భాగంలో పడుకుని గురక పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. నినివే పట్టణం వెళ్ళరా బాబు, అక్కడ నశించిపోతున్నారు ప్రజలు, అక్కడ పాపం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పరంటే నేను అలా కాదు, నేను తర్షీషుకి వెళ్తానని బయలుదేరాడు. చివరికి దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళకుండా వీడు ఇలా చేస్తున్నాడని ఆలోచించి ఎత్తి సముద్రంలో బారాయించాడు. చేప మింగేసింది. చేప కడుపులో నుంచి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనకు అన్నీ కలిగి ఉన్నప్పుడు ప్రార్థన చేయం, మనకు ఆస్తి ఐశ్వర్యం ఉన్నప్పుడు ప్రార్థన చేయం, ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేయం, అన్నీ పోయాక ప్రార్థిస్తాం. అనారోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన, అప్పులు ఉన్నప్పుడు ప్రార్థన, ఎవరు పట్టించుకోలేనప్పుడు ప్రార్థన, అందరూ ఉన్నప్పుడు సరదాగా జీవనం కలిగిపోతూ ఉన్నది, ఆనందంగా ఆహ్లాదకరంగా తిరిగేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రార్థన చేస్తున్నారు. యోనా గారు అప్పుడు చేశాడు ప్రార్థన. ఏమని? అయ్యా నీ దగ్గరే నాకు రక్షణ ఉన్నదయ్యా అని అప్పుడు ప్రార్థన చేశాడు. రక్షణ ఏమవుతుందంట? దొరుకుతుందట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అందుకే కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం అంటది, రక్షణ యెహోవాదే, రక్షణ యెహోవాదే, రక్షణ యెహోవాదే. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర రక్షణ ఉన్నది? దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. రక్షణ యెహోవాదే. అందుచేత ఆయన రక్షించేవాడు గనుక, మనల్ని కాపాడేవాడు గనుక ఆయన ఏ విధంగా మనల్ని రక్షిస్తున్నాడో చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది మనకి. 2025 సంవత్సరం అంతా కూడా ఆయన మనల్ని రక్షించబట్టే కదా మనం ఇలా కూర్చోగలిగాము. 2025 సంవత్సరంలో ఆయన మనల్ని రక్షించకపోతే మనము ఈ లోకంలో ఉండేవారము కాదు, ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారము కాదు, ఇలా సంతోషంగా బట్టలు వేసుకుని పిండి పదార్థాలు తిని ఎంతో ఆనందంగా గడిపేవారము కాదు. మరి ఆయన రక్షించబట్టే. ఎలా రక్షించాడు అని ఆలోచించినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూసినప్పుడు, పక్షిరాజు గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు. ఏమిటంటండి? చూడండి, కోడి
చదువమ్మా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని వాటి మీద తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా నిన్ను రక్షిస్తున్నాడండి. గ్రద్దొచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతుంటే కోడి ఏం చేస్తుందండి? ఆ రెక్కల కింద పిల్లల్ని కప్పెడుతూ ఉన్నది. అలాగూ దేవుడు నిన్ను 2025 సంవత్సరం అంతా కూడా రక్షించి కాపాడి ఇట్టి రీతిగా 2026 సంవత్సరంలో 2వ నెలలో మొదటి రోజులో నిన్ను ప్రవేశపెట్టాడు. ఆయన రక్షించకపోతే ప్రియులారా ఆలోచన చేయండి. అయితే ఆ యొక్క రక్షణ కొరకు దేవుడు నిన్ను రక్షించుట కొరకు, దేవుడు నీ కుటుంబాన్ని రక్షించుట కొరకు, దేవుడు నీ బిడ్డలను రక్షించుట కొరకు 4 మార్గాలు చూపించాడండి. ఆ 4 మార్గాలు, 4 విధానాల గురించి మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదటిది చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనం. మొట్టమొదటిది చూద్దాం, చదవండి. యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచిపెట్టి తన రక్షణ శైలమును తృణీకరించాను. ఏమిటండి మొట్టమొదటిది? 4లో మొదటిది రక్షణ శైలము. ప్రియులారా ఆలోచించండి. ఇక్కడ యెషూరు ఏమైందంటే, యెషూరు అంటే ఏమిటంటే దానికి అర్థం ఏమిటంటే ఇశ్రాయేలుకు, ఆ జనాంగానికి దేవుడు పెట్టిన ముద్దు పేరు ఈ యెషూరు. అంటే ఇప్పుడు మనం పిల్లలకు కూడా నాని, చిన్ని, కన్నా అని మనం ముద్దు పేర్లతో పిలుచుకుంటాం కదా. అలాగా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ముద్దు పేరుతో పిలిచాడు. ఏమనంటే యెషూరు అని. ఈ యెషూరు ఏమైందంటే ఇప్పుడు అంటే ఇశ్రాయేలు జనాంగం ఏమయ్యారంట? దేవుడు వారిని పుట్టించిన దేవుణ్ణి విడిచిపెట్టేసి కొవ్వు పట్టిపోయి బలిసిపోయారట. ఎంత భయంకరమైన మాట అది. ఆలోచన చేయండి. ఏమన్నా తెలుసా? నీవు కొవ్వుపోయి బలిసిపోయి మందుడవైతివి. అందుచేత ఇప్పుడు ఏమైందంటే నీవు రక్షణ శైలాన్ని తృణీకరిస్తున్నావు. రక్షణ శైలం అంటే ప్రొటెక్షన్ మౌంటైన్, అంటే అది ఉన్నత శిఖరము. నిన్ను ఉన్నత శిఖరములోనికి దేవుడు నిలబెట్టాలని నిన్ను సృజించాడు. ఉన్నత శిఖరములో నిన్ను చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాడు. కానీ నీవేమి చేస్తున్నావు? నీకు ధనం ఎక్కువైపోయింది, బలం ఎక్కువైపోయింది, జనం ఎక్కువైపోయారు. కాబట్టి నీకు ఇప్పుడు ఏం జరుగుతున్నది? కొవ్వుపోయి బలిసిపోయి. ఆ మాటలు మన పల్లెటూరు భాషలో మాట్లాడతారు, ఎంత బలిసిపోయాడో చూసారా అని. కానీ వాక్యము చెబుతూ ఉన్నది, కొవ్వినవాడై కాలు జారించి బలిసిపోయి మందుడు అయిపోవటం వల్ల దేవుడు నీకు ఇవ్వాలనుకున్న రక్షణ శైలాన్ని తృణీకరిస్తూ ఉన్నావు. ప్రియులారా ఆలోచించండి. దేవుడు నిన్ను రక్షణ శైలముగా మార్చాలనుకుంటూ ఉన్నాడు. అంటే నిన్ను ఉన్నత శిఖరములోనికి తీసుకెళ్లాలని ఆశతో ఉన్నాడు. కానీ నీవు మందుడు అయిపోయి దాని నుండి తొలగిపోతూ ఉన్నావో. కారణం ఏమిటో తెలుసా? నీ మనస్సులో చెడు ఆలోచనలతో నీవు తిండెక్కువైపోయి కొవ్వుపోయి బలిసిపోయి ఇట్టి రీతిగా ఉన్నావు అని దేవుడు ఎంతో బాధతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా ఆలోచన చేయండి. మోషే ద్వారా చెప్తున్న మాటలు ఈ మాటలు. మొట్టమొదటిది రక్షణ శైలాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాము. రెండవది కూడా చూద్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో 6వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. రూబేను బ్రతికి చావక అతని వారు కాలంలో 33:6 నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును రక్షణ బాహుల్యము. చూడండి, రక్షణ బాహుల్యము, బుద్ధి జ్ఞానము సమృద్ధి కలుగును. ఇప్పుడు రెండోది ఏమిటో తెలుసా? రక్షణ బాహుల్యము.
ఈ రక్షణ బాహుల్యం అనగానే ప్రొటెక్షన్ మల్టిపిలిటీ, అంటే అత్యధికమైన దీవెనలు, అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాలని చూస్తున్నాడు. ఈ మాటలు హిజ్కియా రాజు గారి ఏలుబడిలో ఆ యొక్క అష్షూరు రాజు దండయాత్ర చేస్తున్న సమయంలో దేవుడు యెషయా ద్వారా మాట్లాడిన మాటలు. ఏమిటి అని అంటే, నీకు రక్షణ బాహుల్యం ఇవ్వాలని దేవుడు ఆశతో ఉన్నాడు, వాటిని కల్పించాలని దేవుడు తలుస్తూ ఉన్నాడు. కానీ నీవు వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. రెండవది రక్షణ బాహుల్యము. మూడవది 2 సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయంలో 36వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ మూడవది కనపడుతున్నది రక్షణ కేడము. అంటే ఈ రక్షణ కేడము నాకు అందించుచున్నావు అంటాడు దావీదు గారు. ఎందుకనంటే ఈ యొక్క సౌలు గారితో యుద్ధము చేసినప్పుడు ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ యుద్ధములో దావీదుకి దేవుడు విజయము చేకూర్చాడు గనక ఆయన అంటున్నాడు, నీవు నీ రక్షణ కేడము నాకు అందించావు. కీర్తన గ్రంథం 18:35లో కూడా ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. రక్షణ కేడము అంటే ఏమిటి అని అంటే డాలు. యుద్ధాలు చేసే సమయంలో కుడి చేత్తో కత్తి పట్టుకున్నప్పుడు ఎడమ చేతితో డాలు పట్టుకుంటారు. అంటే ఆ ఎదుట వ్యక్తి కత్తి విసిరినప్పుడు ఈ డాలు అడ్డు వస్తూ ఉంటుంది. దాన్ని కాపాడుకోవటానికి, మనల్ని మనము కాపాడుకోవటానికి డాలు అవసరం. అదే రక్షణ కేడము. ఈ రక్షణ కేడము ద్వారా నేను విజయం పొందానంటాడు దావీదు గారు. నీ రక్షణ కేడమును నాకు అందించుచున్నావు, నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు సాతాను నీ మీదకి యుద్ధము చేస్తున్నప్పుడు, దాడి చేస్తున్నప్పుడు దేవుడు ఏమి చేస్తున్నాడు? నీకు రక్షణ కేడము నీకు ఇస్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క సాతాను పైన నీవు విజయము సాధించడానికి నీ చేతిలో ఏమున్నది? రక్షణ కేడము ఉన్నది. కానీ ఆ రక్షణ కేడము నీవు పొందుకోలేకపోతే చేత నీవు విజయము పొందటం లేదు. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఆ రక్షణ కేడము నీకు లేకపోవడం చేత నీ విజయం పొందటం లేదేమో ఆలోచన చేసుకోవాలి. అది మూడవది రక్షణ కీడము. నాలుగవది కూడా చూద్దాం మనం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాటలు మనం చూద్దాం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము. నాలుగవది ఏమిటండి? రక్షణ శృంగము అంటే ప్రొటెక్షన్ హార్మ్. అంటే ఉదాహరణకి గొర్రెపెట్టేలు ఉందండి. గొర్రెపెట్టేలకి 2 కొమ్ములు ఉంటాయా? ఆ కొమ్ములు వంకర తిరిగి ఉంటాయా? లేదా ఒక ఎద్దు ఉందండి, ఆ ఎద్దుకి కొమ్ములు ఉంటాయా? వాటినే హార్మ్స్ అంటారు. అది వాటినే శృంగము అంటారు. అంటే రక్షణ శృంగం. అంటే మన మీదకి సాతాను వస్తున్నప్పుడు వాటితో పొడవటానికి, ఆ సాతాన్ని ఎదిరించడానికి దేవుడు మనకి రక్షణ శృంగమును ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ రక్షణ శృంగము నీకున్నదా? ఆ సాతాన్ని ఎదిరించగలుగుతున్నావా? సాతాను శోధనలో పడిపోతూ ఉన్నావా? ఆ సాతాను పడుతున్నటువంటి ఆ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులకు భయపడిపోయి పడిపోతూ ఉన్నావా? నా దేవుడు లేడు, దేవుడు నాకేమి చేయటం లేదు అని నీవు దేవుణ్ణి నిందిస్తున్నావా? అంటే దాని అర్థం నీ దగ్గర ఏం లేదు, ఇప్పుడు రక్షణ శృంగం లేదు. ప్రియులారా, ఆలోచన చేయండి. 4 మార్గాలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. రక్షణ శైలము, రెండవది రక్షణ బాహుల్యము, మూడవది రక్షణ కేడము, నాలుగవది రక్షణ శృంగము. ఇవి మనకున్నాయా? దేవుడైతే వాటిని మనకి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. కానీ వాటిని మనం పొందుకోలేని వారిగా ఉన్నామేమో పరిశీలన చేసుకోండి. ఒకవేళ నీవు వాటిని పొందుకున్నట్టయితే నీవు ఆ యొక్క రక్షణ పాత్రను చేతబట్టుకుని ఉంటావు. 116వ కీర్తనలో ఆ మాటలు మనకు తెలియపరచబడుతూ ఉన్నవి. ప్రియులారా, 116:13 రక్షణ పాత్రను చేతబట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. మరి ప్రార్థన చేస్తేనే ఇవి వస్తాయి. మనకు ఏమొస్తాయి? రక్షణ శైలము, రక్షణ బాహుల్యము, రక్షణ కేడము,
రక్షణ శైలము నీకు రావాలంటే వీటన్నిటిని పొందుకోవటానికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేస్తమే కాదు కానీ వాటిని పొందుకోవటానికి నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. వాటిని సంపాదించుకోవటానికి నీవు ఆశ కలిగి ఉండాలి. చూడండి, విలాప వాక్యములో 3వ అధ్యాయం 26వ వచనంలో చాలా స్పష్టంగా మనకి సూచన చేస్తూ ఉన్నది తెలుసా? ఏమిటంటే ఈ నరులు, ఈ మానవులు నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మరి నగరం ఓపుకున్నదా? మరి దేవుడు నాకు ఇంకా చేయలే. ఓపిక అవసరము. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. మరి నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు, యెహోవా అనుగ్రహించు రక్షణ శైలము కొరకు, యెహోవా అనుగ్రహించు రక్షణ బాహుల్యము కొరకు, యెహోవా అనుగ్రహించు రక్షణ కేడము కొరకు, యెహోవా అనుగ్రహించు రక్షణ శృంగము కొరకు నీవు ఓపికతో ఉండాలి. ఓపికతో నువ్వేమి చేయాలి? ఎప్పటికప్పుడు ఇస్తాలే దేవుడు అనుకోవటం కాదు. ఏమి చేయాలట? కీర్తనకారుడు చెప్పినట్లుగా యెహోవా నామమున ప్రార్థన చెయ్యవలెను. అలాగూ నీవు చేసినట్లయితే, అలాగూ నీవు ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగినట్లయితే ఎఫెసీ పత్రిక 2:8 చెప్పబడుతూ ఉన్నది, మీరు విశ్వాసము ద్వారా నిరీక్షణ, అదే కదా, ఓపిక కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, దేవుడు ఇస్తాడు అనే విశ్వాసంతో, అనే నమ్మకంతో నీవు ఉన్నట్టయితే మీరు మీ విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉండాలి. ఉంటే ఆయన కృప నీ మీద ఉంటుంది. ఈ రెండిటి ద్వారా నీవేం పడతావు? రక్షించబడతావు. అది రక్షించబడటం అంటే అది దాని కంటిన్యూషన్ చదవండి. ఆ రక్షించబడట మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవునికి స్తోత్రం. దేవుని వరము నీకు కావాలి. విశ్వాసము ద్వారా, కృప ద్వారా నీవు రక్షణ పొందటానికి ప్రార్థన చేయాలి. ఆశ కలిగి నిరీక్షించి ఉండాలి. అలాగున్నట్టయితే దేవుడు నీకు రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. ప్రియులరా, అంతేకాదు, జకర్యా గ్రంథం 10:9 చెప్పబడుతూ ఉన్నది, యోసేపు సంతతిని ఆశీర్వదించి రక్షణ కలుగ చేసిన దేవుడు నీ సంతతిని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయన రక్షింపడా? యోసేపు సంతతిని ఒక్కడినేనా ఆయన రక్షించేది? చదవండి జకర్యా గ్రంథము. యోధావారిని బలశూరులుగా చేసేదను, యోసేపు సంతతి వారిని రక్షణ కలుగ చేసిన దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కూడా రక్షణ కలుగ చేయబోతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి, పరిశీలన చేసుకోండి, ప్రార్థన చేయండి. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు రక్షణ శైలం కావాలా? రక్షణ బాహుల్యము కావాలా? రక్షణ కేడము కావాలా? రక్షణ శృంగము కావాలా? ప్రార్థన చేయి, నిరీక్షించు, ఎదురు చూడు, దేవుణ్ణి అడుగు. అప్పుడు నీ విశ్వాసము ద్వారా దేవుని కృపచేత మీ కుటుంబము రక్షణ పొందుతుంది, రక్షించబడుతుంది. నీ బిడ్డలు రక్షించబడతారు. యోసేపు సంతతిని రక్షించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 12:2 ఎందుకు అని మనం ఆలోచించినప్పుడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయనే నా రక్షణాధారము. దేవునికి స్తోత్రం. ఆయన రక్షణ కారణభూతుడండి. నా దేవుడు రక్షణకారుడు. నా దేవుడు రక్షించేవాడు, శిక్షించేవాడు కాదు. నా దేవుడు నాకు రక్షణ శైలముగా ఉండబోతూ ఉన్నాడు. నా దేవుడు నాకు రక్షణ బాహుల్యంగా ఉండబోతూ ఉన్నాడు. నా దేవుడు నాకు రక్షణ కేడముగా ఉండబోతూ ఉన్నాడు. నా దేవుడు నాకు రక్షణ సంఘంగా ఉండబోతున్నాడని నీవు విశ్వాసము కలిగి ప్రార్థన చేసి
ప్రార్థనాపూర్వకంగా ఈ 2026 సంవత్సరం ముందుకు సాగినట్లయితే యోసేపు సంతకి రక్షణ కలిగించిన దేవుడు నీకు, నీ సంతతికి, నీ కుటుంబానికి రక్షణ కల్పించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన రక్షణకు కారణభూతుడైన దేవుడు గనక అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన నీవు పొందుకునేలాగున ప్రార్థనాపూర్వకంగా మీరు ముందుకు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.